అదేవిధంగా సారు మనకు రామరెడ్డి సారు మనకు నగరికల్ నుంచి దాదాపు అటువైపు నుంచే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు, ఆ వైపు నుంచి. అప్పుడు మనము 6th క్లాస్ 7th క్లాస్ అయిపోయింది అనుకుంటాను, 7th ఆ టైంలో వచ్చారు సార్ ఏంటంటే అకామిడేషన్ కూడా అదే ఊర్లో ఉండేవాళ్ళు, నేలపట్ల ఊర్లోనే ఉండడం వల్ల సారు అందరితో కూడా విలేజ్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులతో కూడా క్లోజ్గా ఉండి వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ లాగా పేరెంట్స్ అయితే బాగా గుర్తుంచుకునేవాడు. పెద్దవాళ్ళకి వెళ్ళి మీ పిల్లల్ని చదివించాలి, మీ పిల్లలు చదవట్లేదు అన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పి దాదాపుగా అన్నీ చేసి సారు ఏడుకొండలు సార్ బాగా ఫ్రెండ్లీగా ఉండి రోజు నైట్ వచ్చి నైట్ అవుట్ చేయించి 10th క్లాస్లో నైట్ క్లాసెస్ కూడా తీసుకొని ఎవరు చదవట్లేదు, ఎవరు వీక్ ఉన్నారు అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళం. సోషల్ స్టడీసే కాకుండా సారు మిగిలిన సబ్జెక్టు వేరే తెలుగు మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా కవర్ చేస్తుండేవాళ్ళు సార్. అదేవిధంగా సార్ నగరికల్ నుంచి వచ్చారు అంటే ఇంటికి చాలా నాకు తెలిసి 1 నెల రోజులు 15 రోజులకి అట్లా పోతుండే. అట్లా పోకుండా ఇక్కడే ఉన్న రోజులు మొత్తం నేలపట్లలో ఉండి స్కూల్ గురించి అన్ని క్లాసుల విద్యార్థులు ఎవరెవరు ఏం చదువుతున్నారు, ఎవరెవరు బాగా చదువుతున్నారు, ఎవరి దగ్గర ఏ స్కిల్ ఉంది వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడము. అదేవిధంగా బాగా చదువుకోవాలి, చదువుకుంటే ఉండే గొప్పతనము వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి తర్వాత విద్యార్థులు బడికి రాకపోయినా వాళ్ళందరికీ చెప్పి మీ అబ్బాయి స్కూల్కి రావట్లేదు, మధ్యాహ్నం రావట్లేదు అవన్నీ పేరెంట్స్కి చెప్పి చక్కగా చదువుకునేటట్టుగా సారు దోహదపడ్డాడు. సార్ కృతజ్ఞతలు సార్ మేము మీకు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా భారతీ మేడము పీఈటీ లెక్చరర్గా మార్నింగ్ ప్రేయర్ కరెక్ట్గా టైంలో ఉండాలి. మన దగ్గర ఏంటంటే అందరూ లంచ్ బాక్సులు కాలేదని చాలా దూరాల నుంచి వచ్చేవాళ్ళు. అప్పటికి మనకు లింగోటంలో స్కూల్ లేదు, పుట్లగూడెంలో హై స్కూల్ లేదు, జేకేసరంలో కూడా లేదు, ఇంకా కొన్ని గోకారం గీకారం అట్లాంటి ఊళ్ళు పక్క ఊళ్ళల్లో అన్నింటిలో స్కూళ్ళు లేవు, ఇంకా హై స్కూల్ స్టార్ట్ కాలే. అయితే ఉన్న స్కూళ్ళని గోకారం నుంచి తర్వాత ఇక్కడ జేకేసరం నుంచి వచ్చే లంచ్ బాక్స్ కూడా అమ్మ కట్టాలంటే లేట్ అవుతుంటుంది కదా. అట్లా లేట్ వస్తున్నప్పుడు ఏమయ్యేదంటే ప్రేయర్కి అందుకోకుండా ఉండేది. ప్రేయర్కి అందుకోకుండా ఉండే వాళ్ళని పక్కన నిలబెట్టి కొద్దిగా కౌన్సిలింగ్ చేసి టైంకు రావాలి, పంక్చువాలిటీ అంటే ఏందో నేర్పి మేడం ఇంకొకటి డిసిప్లిన్గా కొంతమంది ఏం చేసేవాళ్ళంటే కరెక్ట్గా చక్కగా నిలబడకపోతుంటాయి, వంకర నిలబడలో అక్కడిక్కడ ట్రిప్పులు చూస్తుండో అవన్నీ చూడకుండా మేడం లెఫ్ట్ రైట్ ఇట్లా దగ్గరికి అని మంచిగా నిలబడేటట్టుగా మన ఫిట్నెస్ ఉండే విధంగా. అట్లనే మధ్యాహ్నం మనకు ఖోఖో వాలీబాల్ డ్రిల్ పీరియడ్ అనేది. అప్పుడు డ్రిల్ పీరియడ్ ఏంటంటే చాలా స్కూళ్ళకి పీఈటీ ఉండపోయేది, కానీ మన స్కూల్ అదృష్టం ఏంటంటే రెగ్యులర్ పీఈటీ మనకి ఎప్పుడున్నారు మేడం రాకముందుకు కృపాకర్ రెడ్డి సార్ చూసుకుంటుండే. తర్వాత మేడం వచ్చినాక ఫుల్ ప్లేటెడ్ పీఈటీ వచ్చిండ్రు. పీఈటీ మనకి డ్రిల్ పీరియడ్ ఉండేది. తర్వాత ఇవి ఏమంటారు ఇవి ఏసేటివి అవన్నీ మేడము ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా రెగ్యులర్గా ఫండ్స్ కాలేజీ ఫండ్స్ తీసుకొచ్చి కొనిపించి వాలీబాల్ నెట్ లేకపోతే నెట్ తీసుకొచ్చి వాలీబాల్ ఎప్పుడు కాస్కో వాలీబాల్ మంచి మంచి బ్రాండెడ్ వాలీబాల్ మనకి తీసుకొచ్చి ఆడించి తర్వాత 15 ఆగస్టుకు 26 జనవరికి ఎప్పుడు గేమ్స్ అంటే కంటిన్యూస్గా రెగ్యులర్గా గేమ్స్ కండక్ట్ చేసి అందరూ ఫిట్నెస్గా ఉండడానికి దోహదపడింది మేడం. ఇప్పుడు మీరు అందరూ 40 ఏళ్ళు 50 ఏళ్ళు మన వాళ్ళు వచ్చినాక కూడా గట్టిగా ఉన్నారంటే ఆ మేడం చేయించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ వల్ల గట్టిగా ఉన్నారు, ఇంకా కూడా గట్టిగా. మేడం మనకు చాలా ఫిజికల్ ఫిట్నెస్ యొక్క ఆవశ్యకత. తర్వాత మధ్యాహ్నం క్లాస్ ఎప్పుడు పీఈటీ పీరియడ్ మనకు డ్రిల్ పీరియడ్ వస్తుందని అందరూ ఎదురు చూస్తుండేది. కొంచెం రిలాక్స్ కావచ్చు, కొంచెం అటు ఇటు తిరగవచ్చు, చెట్ల కింద పోయి కూర్చోవచ్చు అట్లని అనుకుంటుండే. మేడం అందరికీ కూడా మంచిగా మనకు మార్నింగ్ ప్రేయర్తో పాటు ఈవినింగ్ అట్లనే సార్ కూడా అప్పుడు మనకు ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ స్టార్ట్ చేసిండు. ఎవరు మన కృపాకర్ రెడ్డి సారు. స్కౌట్స్ అంటే ఏంది, ఎన్ఎస్ఎస్ ఏంది, మన స్కూల్లో మనకు వచ్చినాయి అంటే సార్ వాళ్ళ గొప్పతనము. యాక్చువల్గా